2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కష్టం వచ్చినప్పుడే నిజమైన స్నేహితుడు ఎవరో మనకు తెలుస్తుంది. ఏ కష్టం లేనప్పుడు మనతో అవసరాలు తీర్చుకునే వాళ్ళు, మనల్ని వాడుకునే వాళ్ళు మనతో చాలా గొప్ప స్నేహాన్ని నటిస్తారు. ఏ కష్టం లేనప్పుడు లేకపోతే మనం తప్పుదారిలో వెళ్తున్నప్పుడు మన నిజమైన స్నేహితుడు మనని హెచ్చరిస్తాడు. ఈ మాట ఇప్పుడు ఏం చెప్పాల్సి వస్తుందంటే, భారత్ విషయంలో అమెరికా, రష్యా ఈ ఇద్దరిలో భారత్కు ఎవరు నిజమైన స్నేహితుడు అనే ప్రశ్న పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయులందరిలో కనిపిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అని ఏ భారతీయుడిని కదిలించినా, ఏ భారతీయుడిని అడిగినా, ఏ భారత పౌరుని అడిగినా చాలా స్పష్టంగా చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? రష్యా, అమెరికా కాదు. రష్యాతో భారత అనుబంధం ఎట్లాంటిదో తెలుసా అంటే ఏం చెప్తున్నారో తెలుసా? హిందూ మహాసముద్రం అంత లోతైనది, ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తైనది భారత్ రష్యా స్నేహ సంబంధం అని చెప్తున్నారు. నిజంగా ఒక్కసారి రష్యాతో భారత్కున్న 7 దశాబ్దాల స్నేహ బంధాన్ని ఒకసారి చూసుకుంటే, 1971లో ఎప్పుడైతే పాకిస్తాన్తో బంగ్లాదేశ్ కోసం పోరాటం చేశాము, బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిందే భారత్ వల్ల. ఇవాళ బంగ్లాదేశ్ మనకు శత్రువుగా మారింది. బంగ్లాదేశ్ మన పైన శస్త్రాలు తయారు చేస్తుంది. బంగ్లాదేశ్ చైనాకి స్థావరం ఇచ్చింది. బంగ్లాదేశ్ ఇవాళ పాకిస్తాన్ కూడా స్థావరం ఇస్తోంది, ఇవాళ బంగ్లాదేశ్. కానీ ఆ బంగ్లాదేశ్ ఏర్పడింది 1971లో ఎవరి వల్లనో అని మర్చిపోతుంది. ఆ రోజు యుద్ధం జరుగుతున్న సమయంలో భారత సైనికులు 11,000 మంది తమ ప్రాణాలను అర్పించారు బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం. ఆ రోజు భారత్కి సైనిక సహకారం అందించింది రష్యా. సముద్రంలో నావల్ని పంపించి సపోర్ట్ చేసింది రష్యా. యుద్ధ సామాగ్రిని అందించింది రష్యా. దౌత్యపరమైన సమస్యల్లో పరిష్కారానికి తీసుకొచ్చింది రష్యా. ఐక్యరాజ్య సమితిలో మద్దతిచ్చింది రష్యా. ఆ రోజు అమెరికా లేదు. అమెరికా పాకిస్తాన్ వైపు చాలా వ్యూహాత్మకంగా ఆ రోజు స్నేహం చేస్తోంది. ఆ రోజు అమెరికా ఎలా ఉందో భారత్తో, ఈ రోజు కూడా అలాగే ఉంది భారత్తో. అమెరికాను ఒకసారి గుర్తు చేసుకుందాం. సరే, రష్యా గురించి మాట్లాడుకున్న ముందు అమెరికా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏం చేసింది అమెరికా? పహల్గామ్ దాడికి ముందు, పహల్గామ్ దాడి తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మన తూర్పుగోదావరి జిల్లా అల్లుడు జేడీ వాన్స్ ఏడున్నాడు? తాజ్మహల్ దగ్గర ఫోటో తీసుకుంటాడు. పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల్ని కాల్చి చంపేశారు. జేడీ వాన్స్ ఇక్కడే ఉన్నాడు. భారత్ ఎంత బాధను అనుభవిస్తుందో, భారత్ ఎంత కన్నీరు పెట్టుకుందో ఇక్కడ చూసి వెళ్ళాడు జేడీ వాన్స్. కానీ అమెరికాకు పోయినాక ఏం మాట్లాడాడు? మేము భారత్ పాకిస్తాన్ ఘర్షణల్లో మధ్యలోకి రాము, ఒకవేళ వాళ్ళు యుద్ధం చేసే వాళ్ళు యుద్ధంలో మేము కల్పించుకోము, కానీ 2 దేశాలు శాంతియుతంగా ఆలోచించాలని చెప్పాలనుకున్నాడు అని మాట్లాడి యుద్ధం నుంచి మేము దూరంగా ఉంటున్నామని చెప్పాడు జేడీ వాన్స్. అదే జేడీ వాన్స్ మళ్ళీ సీజ్ ఫైర్ కోసం నేనే మోదీతో మాట్లాడినని చెప్పుకొచ్చాడు. ట్రంప్ ఏం చెప్పాడు? భారత్ ఉగ్రవాదం పైన పోరాటం చేస్తుంది, దానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తామంటూనే భారత్ పాక్ 2 అతిపెద్ద అణు దేశాలట. అంటే పాకిస్తాన్ని కూడా భారత్కి ఈక్వల్ గా చూపించే ప్రయత్నం చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ మనం కొట్టుకొని వస్తుంటే చైనా మీద, చైనాలో చైనా వస్తువులైన అమెరికాలో దిగుమతి చేసుకుంటారు కదా, లేకపోతే మ్యూచువల్గా చైనా వస్తువుల దిగుమతి పైన 145% వేసిన సుంకాల సమస్యని పరిష్కరించుకున్నాడు ట్రంప్. చైనా, అమెరికా ఇద్దరు కలిసి కూర్చొని భారత్ పాకిస్తాన్ కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరు కలిసి కూర్చొని వాళ్ళ వాణిజ్య ఒప్పందాన్ని సరి చేసుకున్నారు. ఏంటి దాని సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చాలా పెద్ద సంబంధం ఉంది. ఒకవేళ భారత్ పాకిస్తాన్తో యుద్ధం కంటిన్యూ చేయాల్సి వస్తే, అమెరికా పాకిస్తాన్ వైపు నిలబడాలి అన్నా, పాకిస్తాన్కి అమెరికా ఎంతో కొంత మద్దతు ఇవ్వాలి అన్నా, చైనా ఖచ్చితంగా అమెరికా విషయంలో కొంత తగ్గాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే ముందుగానే చైనా ఏం చేసింది? పాకిస్తాన్ కోసం వాణిజ్య ఒప్పందాల్లో సర్దుబాటుకు తలొగ్గింది. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎవరు అర్థం చేసుకునే విషయం. చైనా పాకిస్తాన్ కోసం పనిచేసింది. అప్పుడు అమెరికా తగ్గి మళ్ళీ పాకిస్తాన్కే మద్దతు ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చింది అమెరికా? భారత్కి ఉగ్రవాదం మీద మళ్ళీ పహల్గామ్ దాడిని ఖండిస్తూనే ఉంటుంది ఇక్కడ. అట్నుంచి ఏ విధంగా ఇచ్చింది అమెరికా? పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత బోల్డ్ అంత ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళ ఎయిర్ బేసులు పగిలిపోయాయి భారత బాంబు దాడులకు. వాళ్ళ ఉగ్రవాద శిబిరాలు చెల్లాచెదురైపోయాయి. వాళ్ళ మదర్సాల్లో ఉగ్రవాదాలు పెంచిపేస్తున్న మదర్సాలను కుప్పగూలిపోయాయి. ఆఖరికి కిరాణా పర్వతాల్లో ఉన్న వాళ్ళ అణ్వాయుధాల పైన కూడా దాడి జరిగిందనే ప్రచారం జరిగింది. వాళ్ళ యుద్ధ విమానాలు భారత భూభాగంలో నేలకూలాయి. వాళ్ళు టర్కీ నుంచి తెచ్చుకున్న డ్రోన్లన్నీ సర్వనాశనం అయ్యాయి. యుద్ధ సామాగ్రి అంత దెబ్బతిని అత్యంత అట్టర్ ప్రాఫ్ యుద్ధ సామాగ్రి అని తేలింది. సో మీరు మళ్ళీ బలంగా తయారవ్వండి అని చెప్తూ ఐఎంఎఫ్కి, ఏదైతే ఐఎంఎఫ్ ఉందో, ఐఎంఎఫ్ ద్వారా
మళ్ళీ 20,000 కోట్ల రూపాయల అప్పిప్పించింది అమెరికా. ఎందుకు అమెరికా ఇప్పించిందని చెప్పాల్సి వస్తుందంటే, పటిష్టమైన మొదటి బాగా బలమైన ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా ఉంది కాబట్టి 16% వాటా IMFలో అమెరికాకే ఉంది. ఆ తర్వాత చైనాకు ఉంది, ఆ తర్వాత సౌదీ చైనా గ్యారంటీ ఇస్తే అమెరికా 20,000 కోట్ల రూపాయల అప్పుని పాకిస్తాన్కి ఇచ్చింది. ఆ డబ్బును తీసుకెళ్లి వెంటనే పాకిస్తాన్ రెండో రోజే మన దేశం మీద ఉగ్రవాదులను ఉసగొలుపుతున్న జైషే మహమ్మద్ అధినేత ఎవరైతే మసూద్ అజార్ ఉన్నాడో వాడికి ఇల్లు కట్టుకోమని 9.5 కోట్లు మంజూరు చేసింది పాకిస్తాన్. ఇది అమెరికా మనకు చేస్తుందా, హెల్ప్ పాకిస్తాన్ చేస్తుందా ఒకసారి ఆలోచించండి. అంతేకాదు భారత్ దాడి చేసింది కిర్నా పర్వతాలపైన అని చెప్పేసి అమెరికా యుద్ధ విమానం B-350 వచ్చి ఆ ఏరియాలో సర్వే చేసి పాకిస్తాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. ఈజిప్ట్ నుంచి బోరాన్ తెప్పించి ఆ యుద్ధ పర్వతాల చుట్టూ చల్లించే ప్రయత్నం చేసింది అమెరికా ఎవరికి మద్దతు ఇచ్చింది? పాకిస్తాన్కి ఇచ్చిందా? సీజ్ ఫైర్ కుదిరించిన అని చెప్పి గొప్పలు చెప్పుకున్న ట్రంప్ ఏం చెప్పాడు? వాణిజ్య పరంగా భారత్ని బెదిరించాను, పాకిస్తాన్ని భారత్ని వాణిజ్య ఆంక్షలు పెడతానని బెదిరించడం వల్ల రెండు దేశాలు వణికిపోయి సీజ్ ఫైర్కి వచ్చాయని చెప్పి. నిజానికి పాకిస్తాన్ వణికిపోయి చైనా దగ్గరికి వెళ్తే చైనా అమెరికా దగ్గరికి వెళ్ళమని సూచిస్తే అప్పుడు అమెరికా భారత్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చింది. కానీ నిజానికి భారత్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోలేదు. ఏనాడు పాకిస్తాన్తో మూడో దేశాన్ని ఇన్వాల్వ్ చెయ్యము అనే చేసే ప్రయత్నం చేయలేదు. మూడో వ్యక్తికి ఇన్వాల్వ్ కాకుండానే సమస్యను పరిష్కరిస్తామని భారత్ చెప్పింది. అదే విధానం కట్టుబడింది. నిజానికి సీజ్ ఫైర్కి కారణం పాకిస్తాన్ భారత్ ముందు మోకరిల్లడం. అది వేరే ఎపిసోడ్. అంటే అమెరికా ఏం చేస్తుంది? మనతో స్నేహం నటిస్తూనే మనకు వెన్నుపోటు పడుస్తుంది. అమెరికా నిజమైన స్నేహితుడా మనకి? రష్యా ఏం చేస్తుంది? 1971లో ఏదైతే యుద్ధానికి సహకరించిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్నేహాన్ని ఒకే విధంగా కొనసాగిస్తోంది. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్తో ఎప్పుడూ సానుకూల ధోరణితోనే ఉంది. భారత్కి లాభం చేకూరే విధంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఇవాళ కూడా 71 లక్షల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటాం రష్యా నుంచి. అతి తక్కువ ధరలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అందించే దేశాల్లో 4వ స్థానంలో ఉంటుంది రష్యా నుంచి మనం యుద్ధ సామాగ్రి తెచ్చుకున్నాం. సుకోయ్ లాంటి యుద్ధ విమానాలు, MiG-29 లాంటి యుద్ధ విమానాలు, T-90 లాంటి యుద్ధ ట్యాంకర్లు, బ్రహ్మోస్ క్షిపణి లాంటి టెక్నాలజీని ఎన్ని తెచ్చుకున్నాం రష్యా నుంచి. రష్యా మనకు టెక్నాలజీ కూడా ఉంది. ఇవాళ ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో ఆ టెక్నాలజీని మనకి ట్రాన్స్ఫర్ చేయమంటే చెయ్యను అంటుంది ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో. కానీ రష్యా అలా లేదు. బ్రహ్మోస్ని మళ్ళీ ఉమ్మడిగా డెవలప్ చేయడం కోసం ఈ మధ్యన ఒప్పందం చేసుకుంది. మీకు ఇంకొక విషయం చెప్తా. సరిహద్దుల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో మొన్న పాకిస్తాన్ వరుసపెట్టి మన పైన డ్రోన్ దాడులు చేస్తుంటే మనల్ని కాపాడిన S-400 టెక్నాలజీ కూడా మనం రష్యా నుంచి తెచ్చుకున్నాం. దాన్ని ఆకాశంలో ఐరన్ డోమ్ అంటాం. ఎంత పెద్ద క్షిపణి వచ్చినా ఎదురు నిలబడి తట్టుకునే శక్తి మన S-400 ఉంది. అది కూడా మనకు రష్యానే ఇచ్చింది. భారత్ మసూద్ అజార్ని ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని పోరాటం చేస్తున్న తరుణంలో రష్యా మన వెనకాల నిలబడింది. ఉగ్రవాదానికి మేము వ్యతిరేకం, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, మసూద్ అజార్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందే అని నిలబడింది. ఆ రోజు అమెరికా డ్రామా ఆడింది. ట్రంపే ఉన్నాడు అమెరికా అధ్యక్షుడిగా. అమెరికా ఎప్పుడు భారత్కి అనుకూలంగా లేదు. ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కష్టం వచ్చినప్పుడు బలంగా నిలబడ్డ మన భారత వెనక నిలబడ్డ స్నేహితుడు రష్యా అయితే, కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని తన వ్యాపార లావాదేవీలు పూర్తి చేసుకోవాలనుకున్న దేశం అమెరికా. చాలా స్పష్టంగా చెప్తా. టర్కీకి 2 రోజుల క్రితం $304 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా. టర్కీ పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రిని పంపిస్తుంది, పాకిస్తాన్కి సైబర్ నేరగస్తుల్ని పంపిస్తుంది, పాకిస్తాన్కి సైనికుల్ని పంపిస్తుంది, పాకిస్తాన్కి డ్రోన్లను పంపిస్తుంది భారతదేశం పైన దాడి చేయమని. అటువంటి టర్కీకి అత్యాధునిక యుద్ధ ఆయుధాలు అందించేందుకు 2 రోజుల క్రితమే $304 బిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది అమెరికా. ఏం చేసింది అమెరికా? టర్కీ ఎవరితో పోరాడుతుంది? అమెరికా ప్రోద్బలంతో, అమెరికా ప్రోత్సహిస్తున్న ఇజ్రాయెల్తో పోరాడతలేదు. అక్కడ హమాస్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న టర్కీ హమాస్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుంది కదా. ఆ హమాస్తో ఇజ్రాయెల్ ఇబ్బంది పడతలేదు. అయినా అమెరికా టర్కీకి ఆయుధాలు అందిస్తోంది. టర్కీ యాపిల్స్ని మనం దిగుమతి చేసుకోవడం మానేశాం. ఎప్పుడైతే భారతదేశానికి టర్కీ ద్రోహం చేసిందో ఇది మనసులో పెట్టుకున్న అమెరికా ఎప్పటిలాగా భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మామిడి పళ్లను పులుపెక్కువని అని చెప్పేసి వెనక్కి పంపించేసింది. దాదాపు 4 కోట్ల రూపాయల
విలువైన 5 షిప్పుల మామిడి పళ్ళు ఇవాళ సముద్రంలో పారేశారు మన భారతీయులు. ఇప్పుడు ఎవడు స్నేహితుడు? ఎవడు నిజమైన స్నేహితుడు? భారత్, రష్యా నిజమైన స్నేహితుడా? అమెరికా నిజమైన స్నేహితుడా? ఒక్కసారి ఆలోచించండి. రష్యాకి మనం అనుకూలంగా ఉండాలా, అమెరికాకి అనుకూలంగా ఉండాలా? ఒక్కసారి ఆలోచించండి. మన మేధావులంతా ఈ దేశంలో చదువుకొని ఈ దేశం గాలి వీల్చి ఇక్కడ ఇంజనీర్లు అయి పోయి అమెరికాలో సేవ చేస్తున్నారే, ఆ మేధావులంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ రష్యా వైపు నిలబడదామా, అమెరికా వైపు నిలబడదామా? భారతీయుల ఓట్లతో కదా, భారతీయుల మద్దతుతో కదా ట్రంప్ అధ్యక్షుడైంది. కానీ భారతదేశానికి ఎక్కడ మీ మద్దతు? ఎక్కడ మీ మద్దతు? మీరేమనుకుంటున్నారు? భారతదేశానికి నిజమైన స్నేహితుడు రష్యానా, అమెరికానా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.